సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్, మండల అధ్యక్షులు శంకర్ అశోక్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, అరవింద్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు ప్రభుత్వం చేయటం లేదని ఆరోపిస్తూ రైతులతో పాటు పంటలు పరిశీలించారు. 2 నెలలు గడుస్తున్న పొద్దుతిరుగుడు విత్తనాలు అలాగే వడ్లు, మొక్కజొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, దీనికి సంబంధించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దాంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలను కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో ఈరోజు మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగిందని రైతులకు భరోసా కల్పించారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపు సోమవారం బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు సందర్శించడానికి వస్తున్నారని, రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ కు రావాలని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఈసారి ఎక్కువ మంది రైతులు ఈ సన్ఫ్లవర్ను సాగు చేయడం జరిగింది. దాదాపు సెంట్రల్ గవర్నమెంటే ఈ సన్ఫ్లవర్ను కొనుగోలు చేస్తూ ఉంది. మరి ప్రభుత్వ తప్పిదమో అధికారుల తప్పిదమో తెలియదు. మార్కెట్ వాళ్ళు మధ్యలో మేము కొనేది అయిపోయింది, మా కోట అయిపోయింది అని చెప్పేసి కొనుగోలు ఆపేయడం జరిగింది. నెల రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి రైతులు సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ సన్ఫ్లవర్ కానీ మేజ్ కానీ పండించిన రైతులు కళ్ళాలనే ధాన్యం ఆరబోసుకొని రాసులు పోసుకొని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ మన స్థానిక మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోతే వారు మొన్ననే హైదరాబాదుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేస్తే వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొద్దురుడు కానీ మక్కలు కానీ కొనుగోలు చేయాలని వినతి పత్రం ఇస్తే 3 రోజుల్లోనే వారు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎంత సన్ఫ్లవర్ ఉంటే అంత కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు కృషి చేసి రైతుల పక్షాన ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్మిషన్ ఇచ్చినందుకు వారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా కంటిన్యూగా దీన్ని ఒక వారం 10 రోజుల నుంచి ఆ వ్యవసాయ శాఖ అధికారులతోటి సర్వే నివేదిక తయారు చేయించి వారికి ఇచ్చి దాన్ని ఎంబడి దాని పర్మిషన్ తీసుకురావడం జరిగింది. వారికి సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, రేపు రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద మా రాష్ట్ర గత 30 రోజులుగా మా తెలంగాణ రైతాంగం అంతా మోసపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక వాళ్ళకి డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా నిన్న మహబూబ్నగర్లో వర్షాలు పడి మొత్తము వరదలో పండించిన పంట కొట్టుకుపోవడం జరిగింది. ఇక రేపు రోహిణి రాబోతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేయకపోవడం నిజంగా రైతాంగం అంతా ఇక్కడ కన్నీటి పర్యంతరం అవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. దీన్ని ఆసరా చేసుకొని ఇలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం రామచంద్ర గారి అధ్యయనాన మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రాష్ట్ర బస్సు యాత్ర ద్వారా గజ్వేల్కి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులు వచ్చి మన గోసనంతా కూడా వాళ్ళకు విన్నవించినట్టయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని అధికారులను ప్రమాయించి ఈ యొక్క రైతుల గోసను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తారు. కాబట్టి రేపు గజ్వేల్లో పెద్ద ఎత్తున రైతులు మార్కెట్ యార్డ్కి రావాలని పేరున కోరుతున్నాం.